హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ బ్లాక్ స్టార్ ప్రకాష్ని. ఫ్రెండ్స్, ఆ రోజైతే నేను అసలు జీవితంలో మర్చిపోలేను. ఏం జరిగిందంటే తుఫాన్లు ఇవి నాకేం కొత్త ఏం కాదు, కానీ చాలాసార్లు ఎదుర్కొన్నాను. బట్ ఆ రోజు మాత్రం ఏం జరిగిందనంటే, మేము ఎప్పుడులాగానే తూండి వేసి చేపలకి లాగుతూనే ఉన్నాం. ఒక్కొక్కటి రెండు రెండు అలానే వస్తూనే ఉంది. కానీ సడన్గా గాలి స్టార్ట్ అయింది. గాలితో పాటు చిన్నగా అలలు కూడా స్టార్ట్ అయింది. మాకు ఏం చేయాలో అర్థం, అంటే ఆ గాలి ఎక్కువ అవడంతో అక్కడ చూసారు ఇద్దరు తూండి ఒకరితో ఒకరు కొలువుకొని బాగా రిస్క్ అయితే పడతా ఉన్నాం. డ్రైవర్కి వెళ్ళి డ్రైవర్ అంటే క్యాప్టెన్ అనమాట, క్యాప్టెన్కి వెళ్ళి అన్న ఇట్లా గాలి ఎక్కువ అయింది, లాగలేకపోతున్నామనంటే అది కొంతసేపేలే, మీరైతే తాడు వేస్తానే ఉన్నాయని క్యాప్టెన్ అయితే చెప్పాడు. మాకైతే అసలు దిక్కు తోచలేని చూసారా, అలలు కూడా మనం నుంచోవడానికి కూడా గ్యాప్ లేదనమాట. మనం పట్టుకోవాలా లేకపోతే చేపలను పట్టాలా అనేది అయితే మనకైతే అర్థం కావట్లేదు. మేము కూడా ఈ గాలి కొంతసేపే ఉంటుందిలే అనుకొని అందరూ అయితే ఆ తాడు వేయడమే పనిగా పెట్టుకొని అదే వర్కులో అయితే మేము ఉన్నాం. కానీ ఉండే కొద్దీ గాలి పెరుగుతూ ఉంది, గాలితో పాటు అలలు కూడా పెరుగుతూనే ఉంది. ఇదన్నీ వదిలేసి తాడి మొత్తం లాగేసి లోపలికి వెళ్ళి కూర్చుందామంటే డ్రైవర్ అయితే ఒప్పుకోవట్లేదు. చేపలు అయితే ఏమీ రావట్లేదు. ఇది ఒక్క చేప తప్ప ఆ గాలికి ఏ చేపలు ఉంటుంది చూడండి, అది ఒక్క చేపే పడింది. మీరే చూడండి ఫ్రెండ్స్, గాలి ఎలా ఉందో, అలా ఎలా ఎగిసిపడుతుందో. లేకపోతే చేపలను పట్టాలా, ఏమీ అర్థం కావాలి. మనిషి నుంచోడానికే కష్టంగా ఉంటే ఏమేమో చేపల కోసం. ఫ్రెండ్స్, ఇక గాలితో పాటు మెల్లగా వర్షం రావడం స్టార్ట్ అయింది. ఇక గాలి విపరీతంగా పెరిగిపోయింది, ఇక తుఫానుగా మారిందనమాట. ఇక అందరూ త్వరగా మేమైతే తాడుని లాగేసుకున్నాం. సిచ్యువేషన్లో కొన్ని తాడులు కూడా తెగిపోయిందనమాట. అది నేను మీకు క్లారిటీగా చూపించలేకపోయాను. ఫ్రెండ్స్, ఆ రోజు మర్చిపోలేని సంఘటన ఏంటంటే, అందరూ వర్షం రావడంతో దబదబానే ఎవరి పాటికి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇక ఇంజిన్ రూమ్ డోర్ వేయలేదని డ్రైవర్ నన్ను పంపించాడనమాట. పంపించడంతో నేను డోర్ వేయడానికి వెళ్తే ఆ గాలికి బాక్సులని నా మీద పడి నేను కింద పడి నా భుజం అయితే బాగా పెయిన్ అయితే వచ్చేసింది అనమాట. ఆ రోజు నేను మీకు ఇంకా వీడియోలు తీయలేకపోయాను. దానికి కారణం నేను కింద పడిపోవడమే. మళ్ళీ నన్ను తీసుకోవడానికి ఇద్దరు అయితే వచ్చారనమాట. పడిపోయి ఏం లేదు, బాక్సులన్నీ దాదాపు 4-5 బాక్సులు నా మీద పడిపోయిందనమాట. కొన్ని బోట్లకైతే వాళ్ళు వేసుకున్న లంగారు తాడు తెగిపోయి అల్లకొల్లం అయిపోయి మా పక్కనే వచ్చి నిలబడ్డారనమాట. దాదాపు 1 గంటన్నర సేపు మనుషులందరినీ అల్లకొల్లం చేసేసింది. తర్వాత తెల్లవారుజామున 3:30-4 అయింది. మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు ఆ వర్షంలోనే వేసుకున్న తాడుని ఇదన్నీ చుట్టుకొని ఆ లైట్లన్నీ లోపల పెట్టేసాం. ఫ్రెండ్స్, ఫిషర్మ్యాన్ అంటే ఇవన్నీ పడాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ రిస్కే. అసలు ఫిషర్మ్యాన్ లైఫ్ అంటేనే రిస్క్తో కూడింది కదా ఫ్రెండ్స్. ఇవన్నీ సహజాలే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వీడియోని క్లారిటీగా చూపించలేకపోయాను. దానికి కారణం నా పెయిన్. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.